ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం చేసేందుకు భక్తులు సహకరించాలని రాష్ట్ర రోడ్డు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కోరారు. ఆదివారం కరీంనగర్ జిల్లా మానకొండ మండల కేంద్రంలోని చెరువు వద్ద నిమజ్జనం ఏర్పాట్లను మానకొండ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ పమ్మెల సత్యపాతితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో మానకొండూరు, చింతకుంట, కొత్తపల్లిలో గణేష్ నిమజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. శోభయాత్రలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వాహనదారులకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని పోలీసు అధికారులకు సూచించారు. నిమజ్జనం జరిగే ప్రదేశంలో లైటింగ్, ఇతర ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తెలియకుండా చూడాలని కలెక్టర్, మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పాయ్, ఏసీపీ వెంకటరమణ, తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపీడీఓ వరలక్ష్మి, సిఐ స్వామి, మానకొండూరు ఏఎంసీ చైర్మన్ మర్రి ఓదెల యాదవ్, వైస్ చైర్మన్ రామిడి తిరుమల రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రామిడి తిరుపతి పటేల్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాలిపల్లి సంపత్ గౌడ్, మండల అధ్యక్షులు నందగి రవీంద్రచారి, నాయకులు ముద్దసాని శ్రీనివాసరెడ్డి, రేమి శ్రీనివాసరెడ్డి, గోపు శ్రీనివాసరెడ్డి, ఎరవేని రామాంజనేయులు, కోండ్ర సురేష్, బొంగాని సునీల్ గౌడ్, ఎడ్ల శ్రీధర్, రాపాక సుభాష్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. అత్యంత దైవ భక్తితోటి నిర్వహించుకొని 16వ తేదీ సోమవారం నాడు కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి వందలాది గణేష విగ్రహాలను మానకొండూరు చెరువులో, కొత్తపల్లి చెరువులో, చింతకుంట కెనాల్లో 3 జాగాలలో నిమజ్జనం చేస్తారు. అందుకు సంబంధించి జిల్లా యంత్రాంగం తరఫున, మున్సిపల్ యంత్రాంగం తరఫున వివిధ శాఖల సమన్వయంతో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రక్రియ మొత్తంగా సజావుగా సాగడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిన అధికార యంత్రాంగం. ప్రభుత్వం ఇప్పటికే గణేష మండపాలకు సంబంధించి మొట్టమొదటిసారిగా చరిత్రలో ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాకుండా వేడుకలు ఘనంగా జరగాలి, ఈ రాష్ట్ర ప్రగతిలో, ప్రజాపాలనలో ఎటువంటి విఘ్నాలు లేకుండా జరగాలనేటువంటి సానుకూల వైఖరితో మంత్రుల స్థాయిలో, జిల్లా అధికారుల స్థాయిలో జరిగే రివ్యూతో పాటుగా ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా రివ్యూ చేసి అన్ని జిల్లా స్థాయిల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటుగా నిమజ్జనానికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది రావద్దనే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకు అనుగుణంగా మున్సిపల్ యాంత్రాంగం కానీ, జిల్లా యాంత్రాంగం కానీ,
అనుబంధానికి సంబంధించిన శాఖలు అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏమైనా ఇబ్బంది ఉంటే గత ఈతగాళ్ళు కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు, నిరంతర విద్యుత్ శాఖ వాళ్ళు కావచ్చు, శాంతి భద్రతలకు పోలీసులు కావచ్చు, సమన్వయం చేసి అతిథులు విఐపీలు వస్తే రెవెన్యూ పరంగా కావచ్చు, మున్సిపల్ పరంగా సౌకర్యాలు కావచ్చు, పంచాయతీరాజ్ అంతా కూడా అన్ని రకాల శాఖల భాగస్వామ్యంతో గణేష్ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి భక్తులు కూడా అధికారం మాత్రమే, ప్రభుత్వ అధికారులు మాత్రమే చేస్తే సరిపోదు. ఇది మండప నిర్వాహకులు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి ఇప్పటికే గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, మండప నిర్వాహకులందరితోటి అన్ని రకాల క్షేత్రస్థాయి సమావేశాలు అయినాయి. తప్పకుండా రేపటి నిమజ్జన కార్యక్రమం కూడా విజయవంతంగా కొనసాగుతుంది ఆ గణేశుడు ఆశీర్వచనంతో అనే మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇకపోతే హైదరాబాద్ సంబంధించి కూడా గణేష్ నిమజ్జనం మీద కోర్టు తీర్పు తర్వాత లేదా పత్రికల్లో వార్తలతోటి కొద్దిగా కన్ఫ్యూజన్ వస్తూ ఉంది. నిన్న భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు మాట్లాడడం జరిగింది నాతోటి. ఎప్పుడు ఏ విధంగా గతంలో గణేష్ నిమజ్జనం హైదరాబాద్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి లేదా ఆ యాంత్రాంగం ఏర్పాట్లు జరుగుతాయి, ఇప్పుడు అట్లే జరుగుతున్నాయి. అంతకంటే రెట్టింపు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అటు శాంతి భద్రతలు కావచ్చు, అటు జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్ అందరూ కూడా కలిసి సమన్వయంగా మరి నిర్వహణ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎటువంటి అయోమయం కానీ కన్ఫ్యూజన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛగా వీలైనంత తొందరగా నిర్వహణ కార్యక్రమాలు మంగళవారం నాడు ముగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. 17 నాడు ప్రభుత్వం సెలవు కూడా ప్రకటించింది. 18 నాడు యథావిధిగా మళ్ళీ పనిచేసే సచివాలయం గతంలో పనిచేస్తుండే చేయకపోతుండే. ఇప్పుడు సచివాలయానికి ప్రజలు వస్తూ ఉన్నారు, మంత్రులు అధికారులు అందరూ వస్తూ ఉన్నారు. కాబట్టి సచివాలయం దగ్గరనే కాబట్టి సచివాలయం పనిచేసే విధంగా నిర్వాహకులందరినీ మండప నిర్వాహకులను కోరుతా ఉన్నాం. 17 వీలైనంత తొందరలో బయలుదేరి నిమజ్జన ప్రక్రియ తొందరలో పూర్తి చేసుకోవాలని సందర్భంగా కోరుతూ ఎటువంటి ఇబ్బంది కానీ కన్ఫ్యూజన్ కానీ లేకుండా అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు జరుగుతున్నాయనేటువంటి మాట అటు ఉత్సవ సమితి వాళ్లకు, మండప నిర్వాహకులందరూ కూడా ప్రభుత్వ పక్షాలు తెలియజేస్తాం. జై బోలో గణేష్ మహారాజ్ కు. కాబట్టి గణేష్ 10 నెలల్లోనే అసహనానికి గురై శాంతి భద్రతలకు భంగం కలిగిందని ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే విధంగా మాట్లాడితే పొరపాటు అవుతుంది. 10 సంవత్సరాలు పరిపాలించారు. ప్రతిపక్షంలో ఉన్నవాడు అధికారంలో ఉన్నవాడి కంటే ఎక్కువగా శాంతి భద్రతలు కాపాడడానికి సహకరించాల్సిన అవసరం ఉంది. కానీ శాంతి భద్రతలు ఉండద్దు, రాష్ట్రం అల్లకల్లోలం కావాలి, ఘర్షణలకు నిలయం కావాలని కోరుకుంటున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు మారు మాట్లాడుతుంటారు. ఇదే అంశం మీద శాసనసభలో చర్చ జరిగింది. ఆ రోజు నేను కూడా మాట్లాడినా. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి దెబ్బ కలిగే విధంగా కొంత కుట్ర జరిగేటువంటి విధంగా వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్లీ పోలీస్ అయినా శాంతి భద్రతలకు సంబంధించి ఉక్కు పాదం వేసి కఠినంగా వ్యవహరించాలనే ఆదేశాలు కూడా ఇచ్చాం. నిన్న కూడా 3 రోజుల కింద సిటీ పోలీస్ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్ అందరం కూడా హైదరాబాద్ కలెక్టరేట్లో సమావేశం పెట్టి చెప్పడం జరిగింది. ఈ 17-18 తారీఖు దాకా ఎటువంటి రాజకీయ ప్రకటనలు, సమావేశాలు, ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా నిమజ్జనంకు సంబంధించిన దాని మీద ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోమని కోరుతా ఉన్నాం. రాజకీయపరమైనటువంటి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి న్యాయస్థానంలో ఉంది. ఆ అంశానికి సంబంధించిన న్యాయస్థానము శాసనసభ వేదికగా జరిగే అంశం మీద మీరు ఒకవేళ నిజంగానే రాజకీయపరమైన విమర్శలు చేసుకొని కొట్లాడుకోదలుచుకుంటే వినాయక నిమజ్జనం తర్వాత చేసుకోండి. కొంతసేపు విరామం కోరుతూ దయచేసి ఎవరు కూడా ఇంక్లూడింగ్ కేటీఆర్తో సహా ఇంక్లూడింగ్ కేటీఆర్తో సహా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. దయచేసి నిశ్చింతగా ఉండండి. పరిపాలించే తాకత్తు మీ ఒక్కరికి ఉందనుకోవద్దు. కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య పరిపాలించడము, శాంతి భద్రతల్ని కాపాడడం. నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను. తప్పకుండా శాంతి భద్రతలకు సంబంధించి ఎవరు భంగం కలిగించినా, నా పార్టీ నీ పార్టీ లేదు, ఎవరు ఇచ్చినా బరాబర్ కఠినంగా వ్యవహరించమని ఆదేశాలు ఇచ్చింది.